నమస్కారం ప్రజలారా. మన జగనన్నను ప్రధానమంత్రిని చేయాలని జగనన్న కాలంలో ఆనందం చూసేదానికి జోగి రమేష్, అదేవిధంగా అమ్మంటి రాంబాబు, మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. ఆ వ్యాఖ్యలకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురై అమ్మంటి రాంబాబు పరిస్థితి ఏమైంది, అయినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా, బెంగళూరు యలహంక ప్యాలెస్లో నుంచి నోట్ల కట్ల మీద పడుకొని ఉన్నాడా, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు, దేనికి పరామర్శించలేదు ఏందని మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పెట్టేటువంటి పోస్టులు ఎట్టున్నాయంటే ఈ అన్నను ప్రధానమంత్రి చేసుకోవడం కష్టమేమో అని అనిపించే రకంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే పెడుతున్నారు. 5 రూపాయలు తీసుకొని పోస్టులు పెట్టేది ఆ కథ వేరు. ఈ మన పార్టీ కార్యకర్తలే ఈ విధంగా పోస్టులు పెడుతున్నారంటే మరి ఏమనుకోవాలా ఏందనేది ఒకసారి మనం కూడా విశ్లేషణ చేద్దామనేటువంటి భాగంలోనే ఈ వీడియో కూడా ఒకసారి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఏందనేది మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. చూడండి ఎటువంటి పోస్టులు అయితే పెట్టారో. బెంగళూరులో పడుకున్నావా, తాడేపల్లిలో పడుకున్నావా అంటే చూడు క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఈ 5 రూపాయలు తీసుకొని పెట్టే పోస్టులు కాదు, 5 రూపాయలు తీసుకొని పెట్టేటువంటి పోస్టులు అయితే వేరే ఉంటాయి. నిన్ను నమ్ముకున్న వాళ్ళు జైలుకు పోయినా, ప్రాణాలు పోయినా, ఆఖరికి ఇల్లు తగలబెడుతున్నా, కొంప వదిలి బయటకు రావడం లేదంటే ఏమనాలయ్యా నిన్ను? ఇదెక్కడి రాజకీయ పార్టీ? నువ్వెక్కడి అధ్యక్షుడివే? నాయకులకే నీ నుండి హామీ లేదంటే సామాన్య కార్యకర్త ఎంత రపా రపా అంటాం, అంతవరకే. సామాన్య కార్యకర్తలు మీరు రపరపా అనండ్రా, మీరు కేసులు వేయించుకోండ్రా, మీరు తిరుగుతూ ఉండండ్రా, మనం అధికారంలోకి వచ్చే వాళ్ళ పని చూస్తాం 2039లో. అప్పుడు దాకా మీరు ఏమన్నా సావండి, నేనేమో బెంగళూరులో యలహంక ప్యాలెస్లో నోట్ల గట్ల మీద పడుకొని సేద తీరుతూ ఉంటాను అని అన్న చెప్తాడు. మరి దీనికి ఏం చెప్తాం, దీనికి ఏం సమాధానం చెప్తాం ఇప్పుడు? అదేవిధంగా చూస్తే ఎప్పుడో 1.5 ముందు దిగితే అయిపోతుందా, అప్పుడు వరకు ప్రాణాలైనా ఉండాలిగా అని చెప్పి ఒక పోస్టు పెట్టినారు. ఇంకొక పోస్టు, అయ్యా బాబు వైఎస్ జగన్ని ట్యాగ్ చేసి రాజకీయం ఏమైపోయింది, దేవుడి బిడ్డ అయిన మాత్రాన్ని నీ రోషం పౌరుషం ఏమైందన్నా, ఇదేం రాజకీయం అన్నా? 2011లో రాజకీయానికి ఢిల్లీ వణికింది స్వామి. 2011లో సోనియా లాంటి వాళ్ళే వణికిచ్చినటువంటి మొగోడివి, ఘనుడివి, నీ అటువంటి వాడు ఎవడు లేకపోయినే ఈరోజు ఏమైపోయింది నీ రాజకీయం, ఆ పౌరుషం ఈరోజు ఏమైపోయింది అని చెప్పి పోస్టులు పెడతారయ్యా. అదేవిధంగా రేపటిలోగా నువ్వు గనక ఇక్కడ తాడేపల్లిలో ఉండకపోతే నీ అంత చేతగాని వాడు ఒకడు ఉండడు, వైఎస్ జగన్ అన్న అని ట్యాగ్ చేసే పెట్టినారు. జగన్ గారికి ట్యాగ్ చేసే బెంగళూరులో నుంచి నువ్వు రాకుండా ఉంటే నీ అంత చేతగాని వాడు ఒకడు ఉండడు, నిన్ను నమ్ముకొని రోడ్ల పాలు అవడమే తప్ప అని చెప్పి దీని ఉద్దేశంగా పెట్టాడు. నాయకులు కార్యకర్తలకు భయపడుతున్నారు, వచ్చి నేనున్నా మీకు అని ధైర్యం చెప్పి నేషనల్ మీడియా అడ్రస్ చేయి, ఢిల్లీకి వెళ్ళే ప్లాన్ చేయి, పాత జగనన్నని బయటికి తీలేడయ్యా. పాత జగనన్నను బయటికి తీలేడు. ఎవరైతే మన పార్టీలో క్రియాశీలకంగా విజయసాయి రెడ్డి తరువాత ఎవడైతే వచ్చినాడో మిల్లెట్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నాడు కాబట్టి అంతా మిల్లెట్ రెడ్డే చూసుకుంటాడు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అదే, ఈరోజు 11 సీట్లు రావడానికి కారణం అదే, ఈరోజు నోటికోలతో మాట్లాడి కొంపల మీద రాళ్ళు వేయించుకునేదానికి కారణం కూడా ఈ మిల్లెట్ రెడ్డి అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక పోస్ట్ ఏదో ఉండదు చూద్దాం. జగనన్న నీకో నమస్కారం అని పెట్టాడు. అదేవిధంగా అమ్మంటి రాంబాబు, రోజా, జోగి రమేష్ లాంటి వాళ్ళను పక్కన పెట్టేయి. వాస్తవంగా చెప్పినాడు. ఇప్పుడు ఇతనెవరో రంగనాథ్ రెడ్డి అంట. నేనేం చెప్తానంటే, నేను గతంలో కూడా చెప్పిన అమ్మంటి రాంబాబుని, జోగి రమేష్ని, ఆర్కే రోజాని, పేరు నాని ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టు. మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది, మనం రాబోయే రోజుల్లో మనం ప్రధానమంత్రి అవుతాం, నా మాట ఇను అని చెప్పిన. యాడిన్నాడు? వీళ్ళకి మళ్ళా బీఫామ్లు ఇచ్చి సిద్ధం సభల మీద అంతంత మాత్రమే ఆయన భుజాల మీద చేతులేసి తట్టి వీళ్ళను ప్రోత్సహించినాడు. ఈరోజు ఏమైంది పరిస్థితి? వాళ్ళను పక్కన పెట్టంటే పెట్టడు. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసే కదా 11కు పడ్డాము, ఇక నువ్వు మారవా? కమ్మ కాపు గొడవలను పెడదామనే ఆలోచనలో పడి మన పార్టీ బ్యాక్ బోన్ అయిన ఎస్సీ ఎస్టీలను దూరం చేసుకుంటున్నావు. వాస్తవం 100% ఇది కరెక్ట్. ఆయన పెట్టినటువంటి పోస్టు. ఇప్పుడు ఏమంటాడు? మా నాయకుడు బీసీ నాయకులు అంటున్నారు. ఇదే బీసీ నాయకులు సంజనా సుకన్యాలతో మాట్లాడినప్పుడు బీసీ నాయకుడు అనలేదే, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయినప్పుడు బీసీ నాయకుడు అనలేదే, వీళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో బీసీ నాయకులు అవినీతి చేశారనలేదే, ఒక బీసీ నాయకుడు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడంటే తెలియదు అన్నాడని అనలేదే. ఈరోజు కనపడ్డాడు బీసీ నాయకుడు. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే బీసీ నాయకుడు అనేది కనబడిందా ప్రజలారా అని అడుగుతా ఉన్నా నేను.
కేవలం ఈరోజు మన నోటి దూలతో నోటి గుల్లతో మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు ఆయన జలుగుపోతే ఈరోజు బీసీ నాయకుడు కనపడ్డాడు, ఈరోజు బీసీలందరూ ఏకంగా అని చెప్పి నినాదంతో మాట్లాడతారు. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలే కదా. మనకు బ్యాక్ బోన్గా ఉండేటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళని దూరం చేసుకుంటున్నావు కదా, చేసుకునే కదా ఇటువంటి వ్యాఖ్యలు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడాలా? అదేవిధంగా నీ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారో కానీ గ్రౌండ్లో ఘోరంగా తిడుతున్నారు, బరాబర్ తిడతారు. సో నేనేం చెప్తానంటే ఇది మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు పోస్టులు పెట్టినటువంటి తీరు. నేనేం చెప్తానంటే ఇకనైనా సరే ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏమి మాట్లాడి ఈరోజు ఈ స్థాయికి దిగజారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి రిపోర్ట్ తీసుకొని నీ సొంత నిర్ణయాలతో మిలిటరీ నిర్ణయాలు పక్కన పెట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు పొమ్మని చెప్పి అన్నకు తెలియజేసుకుంటూ, ఇటువంటివి ఎన్ని జరిగినా ఏమైనా 2039లో మనం అన్నను ఖచ్చితంగా ప్రధాని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తోడుగా ఉంటారని ఆశిస్తా ఉండా. నమస్కారం.